వెల్కమ్ టు పూరా లోకల్. పెళ్లి పేరుతో నగరంలో అమ్మాయిలకు జరుగుతున్న మోసాలపై సిపి సజ్జనార్ స్పందిస్తూ అవగాహన కల్పించారు. అమ్మాయిలను జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు. అబ్బాయిల ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయండి. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా అనుమానించండి. ధైర్యంగా తిరస్కరించండి. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్మెయిల్ చేసినా భయపడొద్దు. ఫిర్యాదు చేయండి అని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులు మోసం చేస్తున్నారని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్ కు ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. ముందుగా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆపై ఎంగేజ్మెంట్ జరిపించుకుంటున్నారు. పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువతులకు దగ్గరవుతున్నారు. ఎలాగో పెళ్లే కదా, ఎప్పుడైతే ఏంటి అని మాయ మాటలు చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడితో శారీరకంగా లోబర్చుకుంటున్నారు. తీరా తమ కోరిక తీరాక అసలు రంగు బయట పెడుతున్నారు. పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులు కూడా పాల్పడుతున్నారు. నిశ్చితార్థం జరిగిపోవడం బంధుమిత్రులందరికీ తెలిసిపోవడంతో ఇప్పుడు పెళ్లి ఆగిపోతే నలుగురిలో తమ పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో చాలా మంది యువతులు వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కేటుగాళ్లు అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ వేధిస్తున్నారు. పరువు పోతుందని భయపడి మౌనంగా ఉంటే జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది. నిశ్చితార్థం అయినా సరే పెళ్లి పీటలు ఎక్కే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.